వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి దూకుడు పెంచారు. నియోజకవర్గంలో ఇంటికి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే పార్టీని బలోపేతం చేసేందుకు దృష్టి సారించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది, కానీ స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడమే సమస్యగా మారిందన్నారు. పశ్చిమ వరంగల్లో అనేక సమస్యలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామంటున్న జంగా రాఘవరెడ్డితో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి ఎన్నికల సమయం దగ్గర పడే వేళతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి దూకుడు పెంచిన నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో గతం పివి రంగారావు గాంచి కూడా పశ్చిమ నియోజకవర్గంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక స్థాయి లీడర్ లేకపోయారు, ఒక ఎమ్మెల్యే గెలవలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం గత కొద్ది రోజుల నుంచి కూడా జంగా మొత్తం దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి జంగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. జంగా రాఘవరెడ్డి గారు అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఎలా ఉంది మీ పరిస్థితి? మీరు ఒకటి తప్పు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సరి అయిన నాయకులు లేదని చెప్పారు. దయాసాగర్ గారు నిలబడ్డప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా కూడా 3000 ఓట్లతో మాత్రమే ఓడిపోయిండు. ఆయన సరి అయిన నాయకుడు, రాష్ట్ర నాయకుడు 100%. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో రెండొకసారి పొత్తులో భాగంగా టీడీపీ పార్టీకి పోవడం జరిగింది, అందుకోసమే ఓడిపోవడం జరిగింది. ఈసారి 100% కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి రాబోతా ఉన్నది. వెస్ట్ కాన్స్టిట్యూషన్లో 100% కాంగ్రెస్ పార్టీ 20 నుంచి 30,000 మెజార్టీ గెలవబోతా ఉన్నది. ఎలక్షన్లు ఇంకా ముందు ఎప్పుడు పెడతారా అని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. దానికి కారణం బీఆర్ఎస్ యొక్క వైఫల్యం, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం. ముఖ్యంగా మన తెలంగాణ, ప్రజల తెలంగాణ కావాలని కోరుకున్న తెలంగాణలో ఈరోజు ఒక కుటుంబానికి పరిమితం అయిపోయింది, ఒక కులానికే పరిమితం అయిపోయింది. అందుకోసమే మన తెలంగాణ రైతులు, రైతు కూలీలు, అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అది ప్రజల యొక్క ఆశయం నెరవేరుతుంది. తెలంగాణను ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. మీ అందరికి తెలిసిన విషయమే. రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో పెన్షన్, గతంలో పెన్షన్లు కూడా మేమే ఇచ్చాం. మళ్ళీ కూడా పెన్షన్లు ఒక ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పింఛన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్ కూడా ఈసారి 4,000 ఇస్తాం, సిలిండర్ ధర 4,000కి ఇస్తాం, రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. మీ అందరికి తెలిసిన విషయంలో గత చరిత్రలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే పెడుతుందో అవన్నీ అధికారం రాగానే ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ ఉంది. గత చరిత్రలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసిన అనుభవం కూడా మాకుంది. మీ అందరికి తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని రైతులకు ముఖ్యంగా ఉచిత విద్యుత్ ఇస్తా అని అందరికి మొట్టమొదటిగా సంతకం పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదా కాదా చెప్పాల్సిన అవసరం. రోగం వస్తే, నొప్పి వస్తే సావే శరణమైతుందని చెప్పి ఇలా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలందరికీ 108, 104 ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ. రైతులు పంట నష్టపరిహారం జరిగితే ఏ సంవత్సరం ఆ సంవత్సరం నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదో లేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. బిఆర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా అందరూ చదువుకోవాలనే విధంగా ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి అందరికీ ఇలా డాక్టర్లను, ఇంజనీర్లను చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా లేదా చెప్పాల్సిన. గరీబ్ హఠావో అనే నినాదంతో ఎవరు ఎక్కడైనా ఇల్లు కట్టుకొని ఇల్లు ఇచ్చిన చరిత్ర మాకున్నదా లేదా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అదొక్కటే కాదు, బంజరు భూములు, మిగులు భూములు పంచిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా లేదా చెప్పాల్సిన అవసరం. ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవాళ 3,50,000 కోట్ల రూపాయల అప్పు చేసిన సంగతి మనం ఎవరం మర్చిపోవద్దు. ఇవాళ మహిళల మీద అత్యాచారం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇవాళ ధర్నా చౌకులు ఎత్తేయడం, ఇవాళ మీడియా మీద ఆంక్షలు, ఇవాళ యూట్యూబ్ల మీద ఆంక్షలు, ఇవాళ ఎవరి మీద ఆంక్షలు లేవో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయబడ్డది. దొరల రాజ్యాన్ని మళ్ళీ అధికారంలో తీసుకొస్తుంది. ధరణి పేరు మీద రాష్ట్రాన్ని సొమ్ము చేసుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. 90 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులు, రైతు ఉద్యమకారులు, సమ్మక్క జారక్కల పోరాటం, ఇన్ని ఉద్యమాలు చేసి భూముల కోసం, భుక్తి కోసం పోరాటం చేసి సంపాదించుకున్న భూములన్నీ ఇవాళ మళ్ళీ ధరణి పేరు మీద ఇవాళ మళ్ళీ
హైదరాబాద్కు పారిపోయిన పెట్టుబడిదారి సంస్థలకు ఇలా కట్టు పెడతా ఉన్నాయి. ధరణి పేరు మీద రాజకీయ నాయకులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఇలా ఒక ఎకరానికి 10 లక్షలు ఇచ్చి ₹1 కోటి కాజేస్తా ఉన్నారు. ఆడ 3 లక్షలకి ఎకరం 2 లక్షలకి ఎకరం ఉంటే వాళ్ళకు మీ ధరణిలో పేరు లేదని చెప్పి ఇలా గుంజుకుంటున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎలక్షన్లో బుద్ధి చెప్పడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికైతే జంగల్ టికెట్ వచ్చినా రాకపోయినా ఎవరికి వచ్చినా కాంగ్రెస్ అధిష్టానానికి కట్టుబడి అంటున్న మరి మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.